పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు ఎదురవుతున్న అంతరాయాలేంటి? అసలు రాష్ట్రానికి మంజూరు చేసిన ఇళ్లెన్ని? రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ చేసిన ఇళ్లు ఎన్ని? కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా? అసలు ఇందిరమ్మ ఇళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులేంటో చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్రమంతా కలిపి 3,60,000కు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక టెక్నికల్ సమస్య ఎదురవుతోందనే టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఇంటి స్థలం ఉన్న వాళ్లను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాను కేంద్రానికి పంపిస్తే ఢిల్లీలో తిరస్కారానికి గురయింది. కేంద్రం రూపొందించిన యాప్ ద్వారానే సర్వే చేసి జాబితా పంపించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ సర్వే కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు గ్రామాల్లో 72,000 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 1,52,000 చొప్పున కేంద్రం ఇస్తోంది. వీటితో కలుపుకుని మొత్తం 5 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుడికి అందిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,85,000 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా 72,000 పురోగతిలో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికీ నిర్మాణం ప్రారంభమైన ఇళ్లే తక్కువగా ఉంటే వాటిని సైతం టెక్నికల్ సమస్యలు వెంటాడుతున్నాయట. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై హౌసింగ్ శాఖ దృష్టి పెట్టింది. ప్రతి లబ్ధిదారుని డేటాను డిజిటలైజ్ చేయాలని కేంద్రం ఆదేశించడంతో వివరాలు నమోదులోనే సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. దీనివల్ల వారం వారం లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడం లేదని సమాచారం. ఇప్పటి వరకు 9,000 మందికి మాత్రమే 590 కోట్ల వరకు చెల్లించారు. గ్రామాల్లో బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింక్ చేసుకోని వారు చాలా మంది ఉన్నట్లు సమాచారం. దీనివల్ల బిల్స్ చెల్లించడంలో సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని సమస్యలు అధిగమిస్తామని, చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవలసిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తానన్న ఇళ్లే పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. దీనికి తోడు నిధుల కొరత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇవన్నీ చాలవన్నట్లుగా కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఈ సమస్యలన్నిటినీ అధిగమించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎంతకాలం పడుతుందో చూడాలి.